ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదుము. ఈరోజు మనము ఎదిగే వారంగా మనం ఉండాలి. దేవునిరా, క్రీస్తు రూపంలోనికి క్రీస్తు వలె ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ప్రేమలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. అలాగే సత్యము అంటే దేవుని వాక్యాన్ని అనుసరించే విషయంలో ఎదగాలి. దేవునిరా, ప్రార్థనలో ఎదగాలి. ఆత్మీయతలో నువ్వు ఎదిగే వ్యక్తిగా ఉండాలి. చాలామంది దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత దేవుడు వారిని ఆస్వాదిస్తాడు, వారిని దీవిస్తాడు. ఆర్థిక పరంగా ఉద్యోగం రావచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్ రావచ్చు. దేవుడిరా, పిల్లలు చదువులో అభివృద్ధి పొందొచ్చు, మంచి గృహాన్ని నువ్వు కట్టుకోవచ్చు, మంచి కారు నువ్వు కొని ఉండొచ్చు. కానీ ఆత్మీయత అభివృద్ధి వేరు అండి. అలాగే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలని ఆత్మీయతతో సరిపోల్చకూడదు. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కుమ్మరించే దేవుడు. మనకంటే లోకస్తులు ఎంతగానో ఆర్థిక పరంగా ఎంతగానో హెచ్చించబడుతున్నారు. దేవుడు నాతో లేకపోతే, నేను దేవుని బిడ్డగా జీవించకపోతే ఇంత నేను విజయము గుండా నేను వెళ్ళగలనా, నేను అభివృద్ధి పొందగలనా అంటూ ఉంటారు. అని కాదు, మొట్టమొదట మనము అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు మనకు మాదిరి. ఆయన క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనము అన్ని విషయాల్లో ఎదగాలి. ఒక మాట, మనం ఎదుగుతున్నామా ఏమండి? ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉండేటటువంటి వారంగా ఉంటున్నామా? నువ్వు భౌతిక సంబంధమైన వాటిలో నువ్వు ఎదగొచ్చు, కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నావా? ఆత్మయందు ఆసక్తి, ఆత్మ తీవ్రత ఏమండి, ఆత్మ సంబంధమైన విషయాల యందు నువ్వు శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? దేవుడిరా, నేను కొన్ని మాటలే చెప్పాలని నేను ఆశపడుతున్నాను. గురుగులు గోధుమలు, లేకపోతే గొర్రెలు మేకలు. ఒక యజమాని గోధుమ పంట గింజలు విత్తనాలు విత్తాడు. ఆ యొక్క యజమాని పండుకున్నప్పుడు దుష్టుడు వచ్చి గురుగులు ఎత్తిపోయాడట. అయితే నీళ్లు పెడుతున్నాడు, ఎరువేస్తున్నాడు. కానీ నువ్వు ఎలాగ ఉన్నావు? సంఘానికి వెళ్తున్నావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు. మనము దేవుని రాజ్యంలో చేరాలి అంటే ఏమండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాలి. అంటే పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధిక కృపలోనికి మనము మార్చబడాలి. ఎందుకంటే ఉన్న చోటే మనం ఉండకూడదు, ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండాలి. దేవునిరా, నువ్వు ఎదుగుతున్నావా? ఒక మాట చెప్తున్నాను. బాలుడైన సమూయేలు దేవుని మందిరములో ఎదుగుతున్నట్లుగా మనం చూస్తాము. మొట్టమొదట దేవునిరా, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము, బాలుడగు సమూయేలు ఏమండి యెహోవా సన్నిధిలో ఎదుగుచుండెను. దేవునిరా, దేవుని సన్నిధిలో ఎదగాలి ఒక వ్యక్తి. దేవుని మందిరానికి వచ్చి ఏదో ఒక మూల కూర్చొని బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఆ వ్యక్తి ఎదుగుతున్నాడు అని. మరి హోప్నెస్ ఫినెహాసులు ఉన్నారు ఆ సంఘంలో. సమూయేలు ఒక గోధుమ లాంటివాడు, హోప్నే ఫినెహాసు గురుగులు లాంటివారు. ఒకే సంఘంలో ఉంటారు. కానీ మరొక సీనియర్ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యగారు, మీ సంఘానికి ఎంతమంది వస్తారు అని అడిగాడట. మా సంఘానిక ఇంతమంది వస్తున్నారని, కొంతమంది 50,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 5,000 మంది వస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ యొక్క సేవకుడు వచ్చేటటువంటి వారి సంఖ్యను బట్టి నేను ఆనందించట్ల.
గోధుమలు ఎన్ని నా సంఘంలో వారిని బట్టి నేను ఆనందిస్తూ ఉంటా. ఏమండి ఆయన అంటున్నాడట, మరొకసారి అడిగాడట, ఎంతమంది వస్తున్నారంటే, అయితే మరొక అయ్యగారు గోధుమలు ఎన్ని, గురుగులు ఎన్ని మీ సంఘంలో అని చెప్తూ, మా యొక్క సంఘంలో గోధుమలు 50 మంది, అయితే గురుగులు ఏమండి 450 మంది అని, అంటే 500 మంది మీ సంఘానికి వస్తున్నారా అండి అని కదయ్యా. ఆ 50 మంది గోధుమలు నేను వారిని బట్టి నేను సంతోషిస్తున్నా. దేవునిరా, మన యొక్క జీవితాల్లో నువ్వు గోధుమలుగా ఉంటే నువ్వు ఎదుగుతావు. ఏమండి ఒకే చోట హోప్నే ఫినిహాస్ ఉన్నారు, సమయలు ఉన్నాడు, కానీ సమయలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడట. దేవునిరా, ఇస్సాకు రెబకాలకు 2 కుమారులు. ఏమండి యాకోబు గుడారములో నివసిస్తూ సాధువుగా అతడు జీవిస్తున్నాడు. ఆ యొక్క ఆదికాండము చూడండి, దేవుని యొక్క వాక్యంలో 25వ అధ్యాయము 27వ వచనము. ఏశావు వేటయందు నేర్పరి అయి ఉండెను, అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. ఏమండి ఆయన సాధువై గుడారాల్లో నివసిస్తున్నాడు యాకోబు. యాకోబు దేవుడన్నా దేవుని యొక్క సన్నిధన్నా చాలా ఆసక్తి గలవాడు. కానీ ఏశావు ఒక ఏమండి గురుగు లాంటి వాడు, యాకోబు ఒక గోధుమ లాంటి వాడు. ఏమండి దేవుని సన్నిధిలో తల్లితో పరిచర్య చేస్తూ ఏమండి ఒక గుడారంలో సాధువుగా జీవిస్తున్నాడు. మనము చూసినట్లయితే ఏ కన్నింగ్ హంటర్ ఏశావును చూసినట్లయితే అరణ్యానికి వెళ్ళి వేటాడేవాడు. అలాగే కొంతమంది లోకంలో క్రూరులుగా జీవిస్తున్నారు. కానీ లోకంలో అదే సమయంలో యాకోబు సాధుశీలిగా జీవిస్తున్నాడు. నువ్వు ఎలాగున్నావు తల్లి? దేవుడు గురుగులను గోధుమలను వేరుపరిచే దినం ఒక రోజు ఉంది. నువ్వు బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అనుదినము నీ జీవితంలో అండి నీ యొక్క ఆత్మీయ జీవితంలో మార్పు అంటే నీ గుణగణాల్లో ఎక్కువగా మార్పు కనబడాలి. ఏలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో, దేవుని సన్నిధిలో నిలిచి మొట్టమొదట నువ్వు దేనిలో ఎదగాలి అంటే దేవుని సన్నిధిలో ఎదగాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. నీ యొక్క సన్నిధికి రావాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి, నీ ప్రసన్నతను నేను అనుభవించాలి. ఏమండి ఆదివారం లేకపోతే ఏమండి బుధవారం శనివారం మందిరానికి వెళ్ళటం వేరు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడపటం వేరు. ఏమండి ఒక్క ఆదివారం కనిపించే వాళ్ళు ఉంటారు, కానీ ఎల్లప్పుడూ దేవుని కొరకు తృష్ణ కలిగి దేవుని కొరకు ఆశ కలిగి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఏమండి పరిశుద్ధంగా జీవించే అనుభవం వేరు. నువ్వు ఎలాగున్నావు? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నావా? రెండవది నేను చెప్తున్నాను, దేవుని 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3వ వచనము. మనము నిర్మలమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మనము ఏమంటే రక్షణ విషయంలో మనం ఎదగాలి. మారుమనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు రక్తము చేత నువ్వు కడగబడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ విషయంలో ఎదగాలి. చాలామంది అండి ఎదుగుదల లేని వారిగా ఉంటున్నారు. ఉన్న చోటే ఉన్నట్లుగా పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, అలాగే చేయవలసినవి చేయాలి. దేవునిరా, మనము సమస్తమైన దుష్టత్వం నుంచి, కపటము నుంచి, మీరు గమనించారా, ద్వేషము నుండి, కలహాల నుండి, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటల నుండి నువ్వు వీటిని మానుకోవాలి. క్రొత్తగా జన్మించిన శిశువు వలె ఏమండి రక్షణ విషయంలో పాలను నువ్వు అపేక్షిస్తూ ఉండాలి. మీరు గమనించారా, క్రొత్తగా జన్మించిన లేకపోతే 6 నెలలు 3 నెలలు 4 నెలలు ఉన్న శిశువు ఏమండి తల్లిపాల కొరకు చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి తల్లిపాలు ఒకసారి తాగిన తర్వాత మరొక అరగంటకి గంటకి ఆకలేసి గుక్కబడి ఏడవటం మనం చూస్తాము. ఒక రోజుకి 10 సార్లు 15 సార్లు తల్లిపాలు త్రాగుతూ ఉంటాడు ఆ బిడ్డ. నువ్వు ఎంత వయసు ఉందో అది కాదు, ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలంటే నీ ఆత్మీయ జీవితంలో ఏమండి రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి, పాలను అపేక్షిస్తూ.
మీరు గమనించారా? ఒక చంటి బిడ్డ, క్రొత్తగా జన్మించిన బిడ్డను మనం పోలి ఉండాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినటానికి తహతహలాడుతున్నారు, ఎంతమంది దేవుని వాక్యం చదవటానికి ఆశగొని ఉన్నారు. ఎంత వాక్యం గనక నువ్వు చదివితే అంతగా పరలోకపు అంచుల వరకు నువ్వు చేరుకుంటావు. నువ్వు గనక వాక్యము గనక నువ్వు చదవకపోయినా వినకపోయినా నీ ఆత్మీయత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వాక్యం అనే పాల వలన నువ్వు పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? నీతి, యథార్థత, భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని వాక్యము, ప్రార్థన. దేవునిరా, మనం అనేక మంది, నాకు తెలుసులే, నాకు 20 సంవత్సరాలు సీనియారిటీ, నేను బైబిల్ ఎన్నోసార్లు చదివాను. జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు బైబిల్ చదివాడట. ఒక ఆయన వచ్చి అడిగాడట, అయ్యా నువ్వు 200 సార్లు బైబిల్ చదివావు, బైబిల్లో నీ యొక్క నాలెడ్జ్ ఎంత అంటే, ఆయన ఒక సముద్రములో ఒక నీటి బుట్టంతా నాకు తెలుసు అని చెప్పాడట. అంటే ఒకసారి కూడా బైబిల్ని చదవకుండా ఉంటే నువ్వు ఎవరివి? మీరు గమనించారా? గోధుమగా ఉన్నవారు అంటే దేవుని వాక్యం అనే పాల ద్వారా వారి అనుదినము పోషించబడుతూ ఉంటారు. గురువుగా ఉన్నవారు ప్రార్థన చేయలేరు, వాక్యం కూడా చదవలేరు. దేవునిరా, నువ్వు చదువుతున్నావా? మన యొక్క జీవితాల్లో మనం ఎదగాలి. ఎప్పుడు ఎదుగుతావు? రక్షణ విషయంలో వాక్యం అనే పాలను నువ్వు ఆస్వాదిస్తూ ఉండాలి. ఎందుకంటే రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా అకాలమైన మరణాలు, యవనస్తులు గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. ఎప్పుడు ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో తెలియదు. మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు, మనము క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు పోలికల్లో నీలో కనిపించాలి. ఆ ప్రేమ, ఆ క్షమాపణ గుణం, లేకపోతే ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ సాత్వికం, తండ్రి చిత్తం చేయటం, లేకపోతే పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి, యథార్థత, భయభక్తులు కలిగి జీవించటం. ఎందుకంటే దేవునిరా, ఇది వినే రోజులు కాదు, సిద్ధపడే దినాలు, సిద్ధబాటు దినాలు. 3వ ప్రపంచ యుద్ధం, లేకపోతే దేవుని రాకడ గుర్తులు మనం చూస్తున్నాం. అక్కడక్కడ భూకంపాలు భయంకరంగా, తైవాన్లో ఎన్నో భవనాలు, ఎంతోమంది చనిపోయినారు. మనిషి జీవితం ఏ పాటిదండి? ఏ క్షణంలో ఎట్లా రాలిపోతామో తెలియదు. మన గమ్యం పరలోకం. పరలోకానికి పోవాలి అంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు, క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదిగే వారంగా ఉండాలి, ఎదగాలి. ఎదిగిన వ్యక్తే అతి పరిశుద్ధుడిగా, అతి పరిశుద్ధమైన స్థలంలో మనం నివసించాలి. కాబట్టి రాబర్ట్ కాటన్ అనేటటువంటి దైవజనుడు ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూ ఉండేవాడట. జైల్లో కూడా వేయబడ్డాడు. ఆహారం తీసుకొచ్చిన ఆహారం తినకుండా బైబిల్ చదవటం ప్రారంభించాడట. ఏంటయ్యా మీరు అన్నం తినకుండా బైబిల్ ఎక్కువగా చదువుతున్నారు ఏంటయ్యా అంటే, పగలు ఉన్నంతసేపు మనం బైబిల్ చదవగలం, చీకటి వస్తే మనం చీకటిలో బైబిల్ చదవలేం కదా అన్నాడట. నువ్వు కూడా దేవుని వాక్యాన్ని చదివే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నావా? మరొక మాట చెప్తున్నాను. 3వది ఏంటయ్యా అంటే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు. నేను దప్పిగొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. దేవుడిరా, నేను నీటి కాలువ యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు ఎదిగినట్లుగా ఎదుగుతారట. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుదురు. దేవుడిరా, మనం ఎప్పుడైనా ఒక విత్తనాన్ని విత్తాలి అంటే గడ్డి, రాళ్ళు అన్నీ కూడా తీసివేసి అప్పుడు ఆ విత్తనాలు విత్తుతాము. కానీ ఈ యొక్క నిర్వంజి చెట్టట గడ్డిలో విత్తిన అది మొలకొచ్చి పెద్ద చెట్టుగా మారిపోద్దట. ఒక విత్తనం విత్తినప్పుడు గడ్డిలో అది మొలకెత్తదో, ఒకవేళ మొలకెత్తినా ఆ గడ్డి అణిచేస్తుంది, ఆ మొక్కని పైకి రానివ్వదు, అది అణచబడిన స్థితిలో ఉంటుంది. గడ్డి తీసేసిన తర్వాతే మనం విత్తనం విత్తుతాం కదా. దేవునిరా, నిర్వంజి చెట్టు మొక్క గడ్డిలో విత్తినా అది మహావృక్షంగా మారిపోద్దట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే వీపింగ్ విల్లో అంటారు. దేవునిరా, ఒక ఏడ్చేటటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే ముఖ కవళికలు ఉంటూ ఉంటాయో, ఆ చెట్టు యొక్క
పై రూపం కూడా అలాగే కనపడుతూ ఉంటుందట. వీపింగ్ విల్లో, ఏడ్చే చెట్టు అని దీనికి పేరు. దేవునిరా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మీరు గమనించారా, ఎన్నో ఆటంకాల మధ్య కూడా ఇది అభివృద్ధి పొందుద్ది. చాలామంది అండి, అమ్మా అయ్యా ప్రార్థనకి ఎందుకు రాలేదు అంటే, ఈరోజు డ్యూటీ ఉందండి, దాన్ని బట్టి నేను రాలేకపోయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా బ్రదర్ అంటే, అని కాదు, ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, లేకపోతే ఇంట్లో అసమాధానంగా ఉంది పరిస్థితి, అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నా, కాబట్టి నేను మందిరానికి రాలేకపోతున్నా, కాబట్టి నేను వాక్యం చదవలేకపోతున్నా. కానీ వీపింగ్ విల్లో లేకపోతే నిరవంజి చెట్టట గడ్డిలో ఎదుగుతుంది. గడ్డి దేనికి గుర్తయ్య అంటే ప్రతికూలమైన పరిస్థితులు. నీ జీవితంలో ఒక క్రైస్తవుడికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవండి, ప్రతికూలంగానే ఉంటాయి. అన్ని వ్యతిరేకమైన పరిస్థితులే ఉంటాయి. భర్త నేను తిట్టాడనో కొట్టాడనో, లేకపోతే భార్య మంచిది కాదనో, నా పిల్లలు బట్టి నేను ఎంతగానో దుఃఖపడుతున్నానో, ఏదో ఒకటి సాకు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నీకు మనసుంటే మార్గాలు ఎన్నో. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఆ వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే ఒక వ్యక్తికి ఉండాల్సింది ఏంటంటే, చూడండి ఆ యొక్క 44:3 వచనం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. మీరు గమనించారా, ఎండిన భూమి మీద నీళ్ల ప్రవాహాన్ని ఆయన కుమ్మరించేవాడు. ఎండిన నేల మీద నదులు ప్రవహింపజేసే దేవుడు మన దేవుడు. అలాగే ఉదయకాల సమయం కొరకు కావలి వారు ఎదురు చూచినట్లుగా, ఎండిన నేల వర్షం కొరకు ఎదురు చూచినట్లుగా, దేవునిరా నువ్వు ఎదురు చూడాలి. నీలో ఆసక్తి లేకుండా, నీలో పట్టుదల లేకుండా, దేవుని గురించిన ఆసక్తి, అయ్యా ఆయన నాకు కావాలి, ఆయన కృప నాకు కావాలి, ఆయన మహిమ నాకు కావాలి అని నువ్వు ఎదురు చూడకుండా దేవుడు నీలో అసలుకి ఆసక్తి లేకపోతే దేవుడు నిన్ను అభివృద్ధి చేయలేడు. ప్రతిదాన్ని చిన్న చిన్న విషయాలే భూసద్దంలో చూస్తూ నీ ఆత్మీయతకు ఇదే ఆటంకమని నువ్వు ఆగిపోతూ ఉంటే దేవుడు ఎంతగానో దుఃఖపడతాడు. నువ్వు ఆత్మీయతలు ఎదగలే. విలియం కేరీ భార్య పిచ్చిదైపోయిందట. తాను బైబిల్ని తర్జుమా చేశాడు, అనేక ప్రతులు కాలిపోయినాయి, తన కుమారుడే చనిపోయాడట. అన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి, వ్యతిరేకమైన పరిస్థితులు. అయినా దృఢ సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. నేను భారతదేశ ప్రజలకు ఏదో ఒకటి నేను అందించాలి, దేవుని పనిలో నేను ఏదో ఒక పని చేయాలి. ఆ దేవుని కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప కార్యాలు దేవుని పక్షంగా చేశాడు. దేవుని అనేక పరిస్థితుల మధ్య, పోరాటాల మధ్య, నిందల మధ్య మన భక్తులందరూ వెనక్కి తిరగకుండా దేవుని మీదే గురి నిలిపి పట్టుదలతో దేవుని సేవించారు. కాబట్టి మనకి జీవితంలో దప్పిగొని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాన్ని కుమ్మరించేవాడు. తల్లి నువ్వు ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. గడ్డిలో ఎదిగే ఆ యొక్క నిరవంజి చెట్టులాగా నువ్వు ఎదగాలి. ఒకటి దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలి. దేవునిరా, రెండవది నువ్వు దేవుని యొక్క వాక్యంలో రక్షణ అనే పాల వలన నువ్వు పోషించబడుతూ నువ్వు అభివృద్ధి పొందాలి. మూడవది నిరవంజి చెట్టులాగా నువ్వు అభివృద్ధి పొందాలి. నాలుగవది దేవునిరా, మరొక మాట చెప్తున్నాను, 92వ కీర్తన 12వ వచనము, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవునిరా, దేవదారు వృక్షము వలె, దేవ ప్లస్ తరువు అంటే దేవదారు అంటే దేవుని చెట్టు. దేవుని చెట్టు వలె మనం అభివృద్ధి పొందాలట. దేవునిరా, ఒక మాట చెప్తాను, మన యొక్క జీవితాల్లో దేవుడు ఒక మనిషిని, ఒక విశ్వాసిని చెట్టుతో పోల్చాడు. దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. లేకపోతే నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది, ఒక గొప్ప చెట్టు ఆయనకి కనిపించింది, కలవరంతో లేచాడు. దానియేలు దానికి అర్థం చెప్పాడు, రాజా ఆ చెట్టు నువ్వే అని. మన జీవితాల్లో దేవునిరా, నువ్వు ఒక చెట్టువి. దేవదారు వృక్షం వలె నువ్వు ఎదగాలి. దేవదారు వృక్షం వలె నువ్వు ఎదగాలి. దేవ ప్లస్ తరు, దేవుని చెట్టుగా, ప్రభు రక్తము చేత కడగబడిన వ్యక్తిగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలండి. నువ్వు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి
ప్రభు రక్తము చేత కడగబడిన వ్యక్తివి. దేవదారు చెట్టు ఎక్కడ ఎదుగుద్దయ్యా అంటే లెబనోను మీది. లెబనోను దేనికి గుర్తయ్యా అంటే తెల్లని, అంటే పరిశుద్ధత. దేవునిరా, లెబనోను పరిశుద్ధతకు గుర్తు. దేవునిరా, ఆ పరిశుద్ధతలో ఈ యొక్క దేవదారు చెట్టు ఎదుగుతుంది. తల్లి, నీ జీవితంలో పరిశుద్ధతలో ఎదగాలి. అంటే కళల్లో పరిశుద్ధత, అలాగే నోటి మాటల్లో పరిశుద్ధత, అలాగే ఆలోచనలో పరిశుద్ధత, మన నడకలో పడకలో పరిశుద్ధుడిగా నువ్వు ఉంటేనే దేవుడు నిన్ను కోరుకుంటాడు. నువ్వు అపవిత్రుడుగా ఉంటే సైతాను నిన్ను శోధిస్తూ ఉంటాడు. సాతాను నీ మీద పనిచేస్తాడు. నా వ్యక్తి అని నిన్ను తన వశం చేసేసుకుంటాడు. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో ఎక్కడ పెరుగుతున్నావు? నీ జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇదిగో నెలలు వెంబడి నెలలు జరుగుతున్నాయి. నువ్వు ప్రారంభించబడిన మారు మనసు పొందిన దినాల్లో ఉన్న ఆ చెడ్డ తలంపులే ఇప్పటికి కూడా ఉన్నాయి అంటే నువ్వు ఎదగలేదు అని. లేకపోతే ఆ యొక్క కామపు చూపు ఆత్మీయ జీవితం ప్రారంభించిన దినాల్లో ఆ చూపు నువ్వు చూచేవాడివి. ఇప్పటికి కూడా నీ చూపు మారలేదు అంటే అదే కామపు చూపు నీలో ఉంది అంటే నువ్వు ఎదగలేదు. తలంపుల్లో కూడా పాపం చేయని ఆ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక చేదుగా ఉన్న నిన్ను మారాగా ఉన్న నిన్ను మధురముగా మార్చాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎదిగిన వ్యక్తి మధురంగా ఉంటాడు. దేవుడిరా, ఎక్కడ చూసినా దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. నీ తలంపులు ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ కంటి చూపు పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎదుగుతున్నావా? నీకు 10 సంవత్సరాలు అయింది మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని. అప్పటికి ఇప్పటికీ నా జీవితంలో గొప్ప మార్పు కలిగిందని చెప్పగలుగుతున్నావా? ఇగో అటువరకు ఇలాంటి బలహీనత నాలో ఉండేది, ఇప్పుడు ఆ బలహీనతను నేను జయించడానికి దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పగలిగితే నువ్వు ఎదిగినట్లు. లేకపోతే ఎక్కడ ఉండ వ్యక్తివి అక్కడే నువ్వు ఉన్నట్లుగా ఎంచుతాడు దేవుడు. మరొక మాట, లేవీకాండము 2వ అధ్యాయము 11వ వచనము, మీరు యెహోవాకు చేయు నైవేద్యము పొలిసిన పొంగిన దానితో చేయకూడదు. ఎలాగనగా పులిసిన దానిను యెహోవాకు హోమముగా దహింపవలదు. 3 విషయాలు: ధూప, దీప, నైవేద్యం. నైవేద్యము అంటే మనము 2 సార్లు నైవేద్యం పెట్టాలి దేవునికి. అంటే దేవునికి అర్పణగా అర్పించటం. పలహారం అంటే దేవుడు మనకిచ్చినది, నైవేద్యం అంటే దేవునికి ఇచ్చేవి. మీరు గమనించారా? నైవేద్యం ఇచ్చేటప్పుడు, నైవేద్యం అంటే దేవుడురా, ఒక వ్యక్తి 2 చేతులు ఎత్తి దేవునికి ఉదయకాల సమయంలో నీకు నీవుగా అర్పణగా అర్పించేసుకోవాలి. ప్రభువా, నేను నా ప్రాణాత్మ శరీరాల్ని నీకే సమర్పించుకుంటున్నాను, నీ వశానికే నేను అప్పగిస్తున్నాను అని నువ్వు చెప్పాలి 2 చేతులు ఎత్తి. అలాగే సాయంకాలం కూడా పండుకునేటప్పుడు, లేకపోతే సాయంకాలం అయిన తర్వాత మరలా 2 చేతులు ఎత్తి నేను నైవేద్యంగా నా జీవితాన్ని నీకు ఒక ఆహారంగా నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆయనకి నీకు నీవుగా నా ప్రాణాత్మ శరీరాలని, నా కంటిని, నోటిని, నా పంచేంద్రియాలు నీకు సమర్పిస్తున్నానని చెప్పాలి. అది దేవునికి నైవేద్యంగా మనం ఇవ్వాలి. అయితే నైవేద్యానికి అప్పగించేవాడు దేవుడిరా, ఆ వ్యక్తి ఉప్పొంగిన పులిసిన పిండి తీసుకురాకూడదట. పులిసిన దానితో ఏది దేవునికి నైవేద్యంగా అర్పించకూడదు. మన యొక్క జీవితాల్లో దేవుడిరా, పులిసింది నిన్నటిది ఈరోజు మనం ఇవ్వకూడదు దేవునికి. అంటే ఈరోజు మరలా నువ్వు నూతనంగా ప్రార్థన చేయాలి. నిన్న ప్రార్థనకి ఈరోజు నీకు ఆ ప్రయోజనం ఏమీ ఉండదు. ఏ రోజుకి ఆ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం చదివే వ్యక్తివిగా ఉండాలి. దేవునిరా, ఈ యొక్క సమయంలో నీ భక్తి ఎలా ఉంది? ఒకటి, దేవుని సన్నిధిలో నువ్వు అభివృద్ధి పొందాలి. వాక్యం అనే పాల ద్వారా నువ్వు అభివృద్ధి పొందాలి. రక్షణ విషయంలో అభివృద్ధి పొందాలి. 3వది, నీ జీవితంలో లెబనోను మీద దేవదారు వృక్షం వలె నువ్వు అభివృద్ధి పొందాలి. అలాగే అభివృద్ధి పొందాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యం దేవుని సన్నిధిలో దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యం అందించాము ప్రభువా, నీ బిడ్డలు విన్నారు. ఈ వాక్యము వృధా కాకుండా ఫలభరితంగా చేయి. ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో వారిని బలపరచమని, వారిని రాజ్య వారసులుగా సిద్ధపాటు చేయమని, అయ్యా వీరు ఆత్మీయతలో ఎదిగే బిడ్డలుగా చేయమని నా ప్రార్థన ముద్ర వేయమని. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారికి స్వస్థత కలుగును గాక. ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచు.
వారి యొక్క సమస్యలు పరిష్కరించబడునుగాక అని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క వాక్యం విన్న బిడ్డలందరికీ నీ సన్నిధి తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక.